హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ వరల్డ్. ఎలా ఉన్నారండి అందరూ? సో నేను మొన్న పెట్టాను కదా వెస్టర్న్ ఘాట్స్ ట్రైలర్ అని చెప్పేసేసి. సో దానికి వీడియోస్, ఇవాళ వీడియో పార్ట్ 1 అండి. పార్ట్ 1 వచ్చేసి మా జర్నీ, విజయవాడ నుంచి స్టార్ట్ అయిన జర్నీ అండ్ ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది మీకు చూపిస్తాను ఇవాళ. సో జర్నీ వచ్చేసి మేము విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యాము. విజయవాడ వయా కర్నూలు, అనంతపూర్ మీదుగా వెళ్ళాము. యాక్చువల్గా వేరే రూట్ కూడా ఉంటుంది, హైవే మీద నుంచి కూడా వెళ్ళొచ్చు. బట్ మాకు ఇక్కడ అనంతపూర్లో వేరే పని ఉండి మేము వేరే ఈ రూట్లో వెళ్ళామన్నమాట. రోడ్డు అంత బాగోకపోయినా లొకేషన్స్ మాత్రం సూపర్ ఉన్నాయండి. ఇక్కడికి వచ్చేపాటికి ఇది కోటప్పకొండ. సో ఇక్కడ నుంచి ఇది కోటప్పకొండ మీద నుంచి వస్తుంది రూట్ అని మాకు తెలీదు అక్కడికి వెళ్ళే వరకు. లేదు తెలుసుంటే కనుక ముందే ప్లాన్ చేసుకుని గుడికి వెళ్ళడానికి కూడా ప్లాన్ చేసుకునే వాళ్ళం. బట్ ఏంటంటే ఆల్రెడీ మా కోసం అనంతపూర్లో వెయిట్ చేస్తున్నారు, అందుకని చెప్పేసి లేట్ అవుతుందని మేము గుడికి వెళ్ళలేకపోయాము. ఇంకోసారి ఎప్పుడైనా వెళ్ళాలి అని చెప్పేసి. చాలా పెద్ద గుడి. నేను అసలు ఇంత పెద్దగా ఉంటుందని కోటప్పకొండ విన్నాను, కానీ ఇట్లా చూడడం ఫస్ట్ టైము. ఇంత పెద్ద గుడి ఇట్లా కొండ మీద ఉంటుంది అని నాకు తెలీదు. చాలా బాగుంది. అండ్ దట్టు ఈ గుడి ఒక ఎత్తు అయితే చుట్టూ ఉన్నాయి కొండల మీద ఈ గుడి కాకుండా ఇంకా పక్కన నాగపడగలు ఉన్నాయి. అలాగే మన సీతారాముల విగ్రహాలు అవి ఉన్నాయి. ఇంకో పక్కన చాలా పెద్ద కొండ, ఇది చూసారు కదా, అదేమో గుడేమో అటువైపు ఉంది. సో ఈ కొండల మీద కూడా ఈ విగ్రహాలు అవి ఉన్నాయన్నమాట. అంటే చాలా పెద్ద గుడి. దీని స్థల పురాణం కూడా తెలుసుకోవాలి, ఇన్ని ఉన్నాయి అంటే చాలా ఫేమస్ అన్నమాట ఇది. సో ఒకసారి ప్లాన్ చేసుకుని వెళ్ళాలి. ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా నాగపడగలు, అంత దూరం నుంచి మాకు కనిపిస్తున్నాయి అంటే అది ఎంత పెద్దదో చూడండి నాగపడగలు. సో ఊరు కూడా చాలా బాగుంది, మొత్తం కొండలు పచ్చగా చాలా బాగుంది అన్నమాట ఊరు కూడా. సో రోడ్డు అంత బాగోపోయినా జర్నీ అయితే మేము ఎంజాయ్ చేసాము. ఎందుకంటే లొకేషన్స్ అవి చాలా బాగున్నాయి అన్నమాట. చాలా ప్లెజెంట్గా, తెలియలేదు, టైర్డ్నెస్ అనేది తెలియకుండా వెళ్ళిపోయాము, అంత ప్లెజెంట్గా వెళ్ళిపోయాము అన్నమాట. అండ్ దట్టు ఏంటంటే మన శ్రీశైలము, నాగార్జున సాగర్ ఫారెస్ట్ అడవుల మధ్యలో నుంచి వెళ్ళాము. మోస్ట్ ఆఫ్ ద జర్నీ ఆ మధ్యలోంచి జరిగింది. సో అది కూడా చాలా బాగుందన్నమాట. ఫారెస్ట్ మధ్యలో నుంచి వెళ్ళటం కూడా అదొక ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది అది కూడా. సో ఇది వచ్చేసి మన శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ ఫారెస్ట్ అడవులు ఉంటాయి కదా, అడవుల మధ్యలో నుంచి అన్నమాట. మొత్తం రోడ్ అంతా ఇట్లాగే ఉందండి, ఫుల్ చెట్లు. అండ్ ఎక్కడికక్కడ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి ఎవ్రీ 500 మీటర్స్కి ఒక బోర్డు పెట్టారు. అండ్ చాలా బాగుంది. మధ్య మధ్యలో ఇలా చిన్న చిన్న ఊర్లు తగులుతూ ఉన్నాయన్నమాట. సో జర్నీ అయితే మేము టైర్డ్ అవ్వకుండా హ్యాపీగా వెళ్ళిపోయాము, అన్నీ చూసుకుంటా చక్కగా. అసలు టైర్డ్నెస్ అనేది అనిపించలేదు. మేబీ మీరు అనుకోవచ్చు కూర్చున్న వాళ్ళకి ఉంటుంది, డ్రైవ్ చేసే వాళ్ళకి ఉంటుంది కానీ టైర్డ్నెస్ అని. సో మా హస్బెండ్కి కూడా టైర్డ్నెస్ అనిపించలేదంట, అందుకే చెప్తున్నాను నేను. సో ఆయన కూడా డ్రైవింగ్ ఎంజాయ్ చేసుకుంటా వచ్చారు. సో అది దాటిపోయిన తర్వాత కర్నూలు వయా కర్నూలు అండి ఇది. సో కర్నూలు నెక్స్ట్ అనంతపూరు. కర్నూలు వెళ్ళాం కదా, కొండారెడ్డి బురుజు చూపించమని అడిగాను, కానీ మా హస్బెండ్ని టైం అయిపోతుంది, వద్దు తర్వాత చూద్దాంలే ఈసారి అని చెప్పేసి తీసుకెళ్ళలేదు. సో కొండారెడ్డి బురుజు బాగా ఫేమస్ కదా కర్నూలులో. అండ్ దట్టు మహేష్ బాబు మూవీస్లో కంపల్సరీ చూపిస్తారు. నేనేమో మహేష్ బాబు ఫ్యాన్ అయ్యే, మరి చూడకుండా రావడం అంటే బాధగా అనిపించింది, కానీ ఏం చేస్తాం, తప్పదు. సో ప్లెజెంట్ సన్సెట్. ఆ రోజు
అనంతపూర్లో చిన్న పని ఉండి అక్కడ పని చూసేసుకుని మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయి కర్ణాటక బార్డర్ దాకా బార్డర్ కూడా దాటేసామండి. బార్డర్ దాటిన తర్వాత అక్కడ ఇంకా చిక్మంగళూరుకి 180 కిలోమీటర్స్ ఉంది అనగా అక్కడ హాల్ట్ అయ్యాము. ఆ రోజు హాల్ట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ అయ్యింది జర్నీ. సో మొత్తం అన్ని వక్క తోటలు ఉన్నాయి. దారంతా అక్కడ కర్ణాటక బార్డర్ వచ్చిన దగ్గర నుంచి మొత్తం అంతా వక్క తోటలు, విండ్ మిల్స్, కొండల మీద విండ్ మిల్స్, అంత భలే అనిపించింది చూడడానికి. అంతకుముందు ఎప్పుడు నేను చూడలేదు వక్క చెట్లు. సో నాకైతే వింతగా అనిపించింది, ఫస్ట్ టైం చూశాను వక్క చెట్లు. నాతో పాటు ఉన్న వాళ్ళందరూ అంతకుముందు చాలాసార్లు చూసారంట, బట్ నేనైతే ఫస్ట్ టైం చూశాను వక్క చెట్లు. అందట్టు కొన్ని వక్క చెట్లకి ఏంటంటే కింద తమలపాకు చెట్లు పాకిచ్చారు. సో ఆకు వక్క కాంబినేషన్ బాగా అనిపించింది. సో ఇవన్నీ వక్క చెట్లు, చూడటానికి తాటి చెట్లు లాగా ఉన్నాయి. కాయలు వచ్చేసి ఈతకాయల్లాగా గుత్తులు అలా అనిపించినాయి, బట్ అవి వక్కలంట. మొత్తం అంతా మన ఇటు వెళ్ళే దారంతా ఇవేనండి, మోస్ట్లీ ఇవే వచ్చినాయి వక్క చెట్లే. సో మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళామంటే యాక్చువల్గా చిక్మంగళూరు కంటే ముందు ఒక టెంపుల్కి వెళ్ళామండి, చెన్నకేశవ స్వామి టెంపుల్కి. యాక్చువల్గా అదేంటంటే శిల్పకళకి ఇది బాగా ఫేమస్ అన్నమాట. సో చిక్మంగళూరు కంటే ముందే వస్తుంది అది. చాలా పాత గుడి యాక్చువల్గా. విష్ణువర్ధన రాజు అని అక్కడ రాజు కట్టించారంట. ఆల్మోస్ట్ 900 ఇయర్స్ పురాతనమైన గుడి ఇది. యాక్చువల్గా ఇది చెన్నకేశవ స్వామి గుడి అయితే, ఇంకొకటి శివాలయం కూడా ఉంది. బట్ ఏంటంటే అది కట్టడానికి ఆల్మోస్ట్ 150 సంవత్సరాలు పట్టిందంట. ఇంక గుడి అయిపోతుంది అనగా మన అల్లావుద్దీన్ ఖిల్జీ దాడి చేసి మొత్తం గుడి మొత్తాన్ని ధ్వంసం చేసేసాడు. సో అది అక్కడ పూజలు అనేవి జరగట్లేదు. బట్ ఇక్కడ ఈ పూజలు, ఈ గుడిలో చెన్నకేశవ స్వామి గుడిలో పూజలు అయితే జరుగుతున్నాయి. సో ఇక్కడికి వచ్చాం మేము. చాలా పురాతనమైంది మొత్తం అంతా. పూజలు కంటే కూడా ఇది మొత్తం శిల్పకళకి బాగా ఫేమస్ అండి. అద్భుతమైన శిల్పకళ నిజంగా. ఒక్కొక్క శిల్పాన్ని చూస్తుంటే నిజంగా మతిపోతుంది అసలు. ఎంత పర్ఫెక్ట్గా ప్రతిది డీటెయిల్డ్గా చెక్కారు అసలు. అండ్ ఈ శిల్పాలని చెక్కింది మరెవరో కాదు, మన అమరశిల్పి జక్కన గారు చెక్కిన శిల్పకళ ఇదంతా. ఆయన శిష్యులు వారి చేతులతో స్వయంగా చెక్కిన శిల్పకళ అన్నమాట ఇది. సో ఇది వచ్చేసి గుడి ఎంట్రన్స్ అండి. చాలా పెద్ద గుడి అన్నమాట, చాలా పెద్ద గుడి అసలు. సో ఇది గుడి లోపలికి ఎంటర్ అయిపోతున్నాము. దట్టు ద్వారాలు ఎంత పెద్ద ద్వారాలు చూడండి అసలు. గుడి ద్వారాలే ఎంతెంత ఉన్నాయో. ఈ చుట్టూ వచ్చేసి మండపాల్లాగా ఉన్నాయి. అక్కడ ఏంటంటే వంటశాల, అలాగే అతిథులకి విశ్రాంతి తీసుకోవడానికి అట్లాగా ఏర్పాటు చేశారంట గుడి కట్టినప్పుడు. అసలు అవి ఏర్పాటు చేయడానికి కారణం అది. ఇక్కడ వచ్చేసి చిన్న కోనేరు లాగా ఉంది, బట్ దీనికైతే లాక్ చేస్తారు. అలౌ అంటే లోతు ఎక్కువ ఉంటుందని చెప్పేసి అలౌ చేయట్లేదంట. ఇక్కడ గైడ్ని మాట్లాడుకున్నామండి. సో మొత్తం ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి, ఒకసారి విందాం రండి. చెన్న అంటే అందంగా ఉండే మూర్తి. కేశవ విష్ణువుని 1000 పేర్లు పూజ చేస్తాము. ముందు పేరే కేశవుడు, అందంగా ఉండే విష్ణుమూర్తి కాబట్టి చెన్న కేశవ. ఇది కట్టించుండేది 1117
రాజుగారు విష్ణువర్ధన కట్టించిన గుడి ఇది. హొయసಳ రాజవంశం మన కర్ణాటకలో ఇక్కడ పరిపాలించినది 10వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం 330 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని వాళ్ళు రూల్ చేసినారు. అప్పుడు 92 గుడిలు కట్టించుండేది. దాని ప్రసిద్ధిగా ఉండేది బేలూరు, హళేబీడు, మైసూరు దగ్గర సోమనాథపురం. గుడిలో లోపల వచ్చేది కొబ్బరికాయ కొట్టించేది అంతేకాదు, మన కళ, సంస్కృతి, నాగరికత. అప్పుడు దేవాలయం ఒక జ్ఞాన భండారం, టెంపుల్ లైక్ ఎ మిర్రర్ ఆఫ్ హిందూ కల్చర్. లైక్ దేర్ యూ కెన్ సీ అవర్ కల్చర్, ట్రెడిషన్, హెరిటేజ్. దోస్ డేస్ టెంపుల్ ఈజ్ ఓన్లీ ద మీడియా. అప్పటికి అన్ని కళలకు ప్రోత్సహించున్నారు. రాజుగారు విష్ణువర్ధన కట్టించుండే ఇది ఒక కళా సంపదం. ఒక 10,000 విగ్రహాలు ఉంది. చూస్తే రోజు చూడొచ్చు మీరు. ఇప్పుడు చెప్పేదని ఒక హైలైట్స్ అని. ముందు చుట్టుపోతాం, తర్వాత లోపల నడవండి సార్. సో ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్లో ధ్వజస్తంభానికి ఎదురుగా గరుత్మంతుడండి. సో ఇది లోపలికి ఎంట్రన్స్ అనమాట. బయట చుట్టూ మొత్తం అంతా శిల్పకళ ఉంది. చాలా అద్భుతంగా, అసలు ఒక్కొక్క దానికి ఎంత మీనింగ్ఫుల్గా, ఎంత అద్భుతంగా ఉన్నాయో అసలు ఆయన చెప్తుంటే మాకైతే నిజంగా నోరు తెరుచుకొని విన్నామన్నమాట. సో ఆయన చెప్తారు, రండి విందాం. ఈ హొయసಳ వంశానికి రాజముద్ర. ఇప్పుడు మన దేశానికి అశోక చక్రం వస్తుంటుంది. అలాగే అప్పుడు కాలంలో చదివేదానికి గురుకుల అబ్బాయిలందరూ ఆశ్రమంలో చదువుతుండ్రి. ఒకరోజు ఆశ్రమంలో పులి వచ్చినప్పుడు అందరూ భయమలో పారిపోతారు. అప్పుడు అబ్బాయి ముందు వస్తాడు. గురుగారు ఉన్న ధైర్యం చూసి హొయసಳ అని చెప్తారు. హాయ్ అంటే కొట్టు, చంపయ్య. సలా అబ్బాయి పేరు. ఆ పులి చంపిన అబ్బాయి తర్వాత వంశస్థాపకుడు వాడే కాబట్టి ఈ రాజవంశం పేరే హొయసళలు అని పేరు. ఇక్కడికి రాజధాని హళేబీడే రాజధానిగా ఉండింది. ముందు చరిత్ర ద్వార సముద్రం అని, అది ఒక వాళ్ళకి వైభవం ఉండింది. అది ట్రెజరీ అదని ఉంది. ఇక్కడ ముసల్మాన్లు వచ్చినప్పుడు మలికాఫర్, ఢిల్లీ సుల్తాన్ అలావుద్దీన్ ఖిల్జీ మన సేనాధిపతి పాడుకొడతాడు. పాడుకొట్టిన వరకు కన్నడ భాషలో హాళబీడు అని చెప్తారు. అది ఇప్పుడు హళేబీడు అని పేరు వచ్చింది. ముందు చరిత్రలో ద్వార సముద్రం వాళ్ళ సామ్రాజ్యం. ఇక్కడ పైన గరుడ వాహనం ఉంది. దానిపైన నరసింహస్వామి అవతారం ఉంది. అక్కడ పక్కన చుట్టూలో చూడండి చక్రాలలాగా. అక్కడ విష్ణు అవతారాలు చెక్కిండారు, దశావతారాలు. అక్కడ కింద చాపు ఉంది, మత్స్యావతారం. తాబేలు, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, బౌద్ధ, కల్కి. చుట్టూ వెనకాల మీ చేతులు వెళ్ళిపోతుంది, వెనకాల గ్యాప్ ఉంది. దశావతారాలు చెక్కిండారు. 3 డైమెన్షనల్ ఎఫెక్షన్ ఇస్తున్నారు. మొత్తం ఒక రాయి ఇది. ఇక్కడ నుంచి అమ్మాయి చేతుల కోతికుండు ఉంది, ఇంకొక చేతిలో ద్రాక్షి పండు ఉంది. ఆ పండుని చూపిస్తుంది, చిన్నకిస్తలేదు. సహజంగా పండు చూసి చూసి కోతి నిరాశ అయింది. చేతు వేళ్ళు నోట్ లోపల పెట్టి వేలు చెప్తుంది. అది పండు దొరకకుండా కోతి నిరాశ అయింది. అలాగే అమ్మాయి కూడా ఇంత అలంకారం చేసుకుని ఎవరికోసరం కాచింది. ఆ భర్తలు లేకపోతే అది కూడా నిరాశంగా ఉంది. అప్పుడు అద్దమల అబ్బాయిని ఊహించుకుని ఉంది. ఆ కల్పన చేసుకుని ఊహించుకున్న చిత్రం ఎంతో ప్రయోజనంగా ఉందో ఆ కోతికి పండు కూడా అంతే ప్రయోజనం. ఇట్ ఈస్ కంపేర్డ్ లైక్ దిస్: బ్యూటీ అండ్ మిర్రర్, మంకీ అండ్ గ్రేప్స్. హర్ డ్రీమ్ ఓన్లీ ఇన్ ద మిర్రర్. షీ ఈస్ క్రియేటింగ్ పిక్చర్ ఆఫ్ హర్ హస్బెండ్ ఇన్ ద మిర్రర్. విరహ భావ. తల వెంట్రుకలు, పప్పులు, మెడల హారాలు, నగాలు అనే పార్టీ కొద్దిగా వస్తూ ఉంది. హిస్టరీ రిపీట్స్ అంటే దర్పణ సుందరి విరహ భావం. చుట్టుపోతాం తర్వాత లోపల. సార్వత విష్ణు దామోదర మూర్తి. ఇది శుకభాషిణి. అప్పటికి ఇప్పుడులాగా పోస్టు, టెలిగ్రాఫ్ లేదు. ఈ అమ్మాయి చేతిలో చిలక ఉంది. ఆ చిలకతో మాట్లాడుతుంది. పావురాలు అయితే పత్రాలు కల్పిస్తుంది, చిలక మాట్లాడుతుంది. ప్యారెట్ యాక్ట్స్ యాజ్ అ మెసెంజర్. శుకభాషిణి. ఈ రాజుగారు దర్బార్లో కూర్చొని ఉన్నారు. శాంతలాదేవి రాణి, ఆస్థాన గురుగారు రామానుజాచార్యులు కూర్చోడు. రాజుగారు పుట్టుతూ జైనులు, తర్వాత వైష్ణవ మతానికి మారుతాడు. బేలూరులో విష్ణు ఆలయం ఉంది, హళేబీడులో శివాలయం, అక్కడ జైన్ టెంపుల్స్ కూడా ఉంది. అన్ని ధర్మాలకు రాజులు ప్రోత్సహించాడు. సర్వధర్మ సమన్వయ రాజనీతి. ఇక్కడ కింద వరుసలో ఏనుగులు ఉంటుంది.
ఏనుగల కింద చేసింది దేవాలయం వరకు కూడా ఏనుగలు మోస్తుంది, సింబాలిక్ ఆఫ్ స్టెబిలిటీ. ఒక్కొక్క ఏనుగలు ఒక్కొక్క రకాలు ఉంది. ఇది తొండెత్తి పారుతుంది, ఇది ముందుండే ఏనుగను తోస్తుంది, అప్పుడు ఇది ముందుండేది కోపంలో వెనక చూస్తుంది. ఈ ఏనుగల కొట్లాడుతుంది. నో టూ ఆర్ ఐడెంటికల్. ఈ రెండో వరుసల్లో సింహముఖం లతలు అప్పుడు జనజీవనం, రొటీన్ లైఫ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అట్ ద టైం. లేస్ వర్క్, డెకరేషన్, యక్షులు, గంధర్వులు, నాట్య శిల్పాలు చిన్న చిన్నగా ఉంటుంది. పైనకి మహాభారత కథ. ఇక్కడ ధర్మరాయ శకుని జూతాలాడేది, పాచికలాడుతున్నారు. భీముడు చెట్ట కదలిస్తుంటే కౌరవులందరూ కింద పడుతుండాలి. భీమ భిక్షపాతుని కుంతీదేవి చేతులిస్తున్నాడు. విరాటరాజు దర్బార్లో కూర్చొని ఉన్నారు. షమ్మిరుక్ష ఉంది, జమ్మి చెట్టు. అర్జునుడు సమ్మోహన అస్త్రాన్ని ప్రయోగం చేసి ఆవులను ఎడుచుకొని వెళ్ళిపోతున్నాడు. ఉత్తర గోగ్రహణం. యుద్ధానికి ముందు భీముడు వినాయకుని పూజ చేస్తున్నాడు. కురుక్షేత్రం జరిగింది. భీష్మార్జునులు యుద్ధం చేస్తున్నారు. అక్కడ కింద చూడండి భీష్మాచారులు బాణాల మీద పణకులు ఉండాలి. అంపశయనం. భీమునికి 1000 ఏనుగలను మోస బలం ఉండాలి. ఏనుగలను వాడు చంపి చంపి పారేస్తున్నాడు. కృష్ణుడు రథల అర్జునునికి సారథిగా ఉన్నాడు, పార్థసారథి. ఇక్కడండి భైరవి చేతుల కర్ర ఉంది, కర్ర పైన పుర్రె ఉంది, పుర్రె లోపల చెక్కినాడు. కృష్ణుడు కాళింగ మర్దన. అమ్మాయి డోలు కొట్టినప్పుడు చేతు వేళ్ళ లోపనేసి తాడుని టైట్ చేస్తుంది, శృతి మార్చేది. తాడు కూడా నిజమైన తాడులాగా ఉంది. 3 పురుష విగ్రహాలు, మురళీధరుడు. డ్రెస్సెస్ నుండి లాంగ్ కోటు, ఓపెన్ కాలర్, బెల్ట్ ఉంది, నైట్ గౌన్ లాగా. ఈ రోప్ డ్రెస్ అని చెప్తారు అలాగే. ఇక్కడ చూడండి అమ్మాయిలు మినీ స్కర్ట్లు వేస్తారు, దాని మీద టెక్స్టైల్ డిజైన్ కూడా ఉంది. సో మచ్ సొఫిస్టికేషన్. పీపుల్ మీరు ఖజురాహో టెంపుల్ విజిట్ చేసినారు ఎవరైనా? అక్కడ ఎరాటిక్ ఆర్ట్ ఎక్కువ ఉంటుంది, నామసూత్రాలు. ఇటువంటి గాఢ ముఖం ఉంది అమ్మాయికి. గాఢ ముఖం, అమ్మాయి దేహం. అబ్బాయి ప్రేమిస్తుంటాడు. బ్రహ్మ సృష్టిలో ఏమాది అమ్మాయిలు లేదు. ఇలాగ చేసిన ఉద్దేశం అంటే ప్రాప్తేషు షోడశే వర్షే గర్ధవాపి అప్సరాయతే అంటే 16 ఏళ్ళ అబ్బాయికి ఆ వయసులో గాడులు కూడా అందంగానే కనబడుతుంది. ఈ ప్రేమ గుడ్డుదని చెప్తాను. స్వీట్ 16 లవ్ ఈజ్ బ్లైండ్, హార్మోన్స్. ఇది గానమంజరి సంగీతం పాడుతూనే ముక్కలో సంతోషం, పెదవులు కూడా ఇడుచుంది, నవ్వుతుంది. మురళిని వాయించేది, డోలు కొట్టేది, బృందం చిన్న తాడు గొప్పగా చెక్కినాడు. నరసింహస్వామి అవతారం ఉంది. కిందకి ప్రహ్లాదునికి ఇచ్చిన కష్టాలు, మంటతో కాలిచ్చేది, పాములతో కొరికిచ్చేది, సైనికులతో కొట్టించేది, ఏనుగలతో తొక్కించేది. మధుసూదన మూర్తి లోపల భూస్థాపన చేస్తారు. భూమిని పూని చేసి తర్వాత వేరే విగ్రహం ప్రతిష్టాపన చేస్తారు. అసలు చిన్నగా చేసుకుని ఒక మోడల్గా పెట్టుకుని ఆ ప్లాన్ ఇక్కడ మధుసూదన టెంపుల్ ప్లాన్. సో ఇప్పుడు వచ్చేసి మనము లోపలికి వెళ్తున్నామండి. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ లోపల కొంచెం అందరూ జనాలు ఎక్కువ ఉండడం వల్ల గైడ్ ఆయన వాయిస్ ఆ నాయిసెస్ డామినేట్ చేసినాయి. ఆయన వాయిస్ అనేది ఎక్కువ వినిపించట్లేదు. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో బయట ఉన్నది అద్భుతం అని చెప్తే లోపల మహాద్భుతం అని చెప్పాలి. అసలు లోపల కొంచెం డార్క్గా ఉంది కానీ అంటే కొంచెం చీకటిగా ఉంది కానీ అసలు అద్భుతం అంటే అద్భుతంగా ఉన్నాయండి. ఇది వచ్చేసి ఈ శిల్పం కనిపిస్తుంది చూసారా, రాణిగారి శిల్పం అన్నమాట. ఇందులో ఈవిడకి పాపిడి బిల్ల ఉంది, అది ఊగుతుందండి. ఇప్పటికీ కూడా ఊగుతుందంట ఆ పాపిడి బిళ్ళ. పైన డిజైన్ చూసారా ఎంత నీట్గా, అసలు ఎంత అద్భుతంగా చెక్కారు. అసలు మాస్టర్ పీస్ అంటండి ఇక్కడున్న ఈ శిల్పాలు. పైన ఉన్న 4 రాణుల శిల్పాలు మాస్టర్ పీస్లు అంట ఈ గుడికి. ఇక్కడ వచ్చేసి ఈవిడికి చేతికి గాజులు ఉన్నాయి, ఆ గాజులు తిరుగుతాయంట. మన చేతి గాజులు ఉంటాయి కదా, ఆ గాజులు ఊగుతాయంట. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్డ్గా ప్రతిదీ గొలుసులతో సహా, కాళ్ళ పట్టీలతో సహా, కాళ్ళు బొటన్ వేలు కూడా మీరు చూస్తే ఆవిడది కాళ్ళు బొటన్ వేలు పైకి లెగిసి ఉంటుంది. అంత నీట్గా పర్ఫెక్ట్గా అసలు ఎంత బాగా చెక్కారంటే. ఇక్కడ వచ్చేసేపాటికి ఇక్కడ అమ్మాయి తలస్నానం చేసి జుట్టుని ఆరబెట్టుకోవడానికి పిండుకుంటుంది. సో చివరికి వచ్చేపాటికి ఆ నీటి బిందువులు కూడా మనకి కనిపిస్తున్నాయి చూసారా.
తల పిండుతుంటే నీళ్ళు చివరికి వచ్చినాయి. అండ్ ఇక్కడ కాళ్ళు చూసేపాటికి మనకి బొటన్ వేలు ఒకవైపుకి మిగిలిన వేలు ఒకవైపుకి పెట్టి నుంచున్నట్టు క్లియర్గా అసలు ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తున్నాయో. బొటన్ వేలు ఒకవైపు మిగిలిన వేలు ఒకవైపుకి. ఇక్కడ కూడా చూడండి కాలు బొటన్ వేలు పైకి లెగిసి కనబడుతున్నాయి. అండ్ ఆ పక్కన కిందేమో దాసులు ఉన్నారు, దాసీలు. ఇది వచ్చేసి పైకప్పు అండి. మొత్తం చుట్టూనేమో రకరకాల మన డాన్సర్స్ బొమ్మలు, రకరకాల బొమ్మలు ఉన్నాయి. అండ్ పైన వచ్చేపాటికి నరసింహస్వామి అంటే విష్ణుమూర్తి అవతారం. ఆ స్తంభంలాగా ఉంది కదా, ఆ స్తంభం వచ్చేసి అక్కడ కమలం ఉంటుందంట. కమలం అంటే బ్రహ్మదేవుడు అంట. ఇది వచ్చేసి లింగం రూపంలో ఉంటుందంట ఆ స్తంభం. సో త్రిమూర్తులు కలిసి ఉన్న స్తంభం అన్నమాట. విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు, శివుడు ముగ్గురు కలిపి ఉన్న స్తంభం. దేవుణ్ణి చూపించడానికి పర్మిషన్ ఇవ్వలేదండి, వద్దన్నారు. అండ్ ఈ స్తంభం చూడండి, ఇక్కడ మన లేత్ మెషిన్స్తో చెక్కినట్టు ఎంత పర్ఫెక్ట్గా, అసలు చూసారా ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చిందో. మనం ఇప్పుడు లేత్ మెషినరీ యూజ్ చేస్తాం ఇట్లాంటి డిజైన్స్ కోసం, కానీ అప్పటి కాలంలో వాళ్ళు ఇట్లా రావడం కోసం ఏనుగుల్ని యూజ్ చేసేవారంటండి. ఏనుగులకి చుట్టి ఏనుగులకి తిప్పేవారంట ఇట్లాంటి డిజైన్ కోసం అని చెప్పేసి. ఆ స్తంభం వచ్చేసి 4 tons ఉంటుందంట. లోపల స్వామివారు ఉన్నారు, కానీ స్వామివారిని మన వీడియో తీయడానికి మాత్రం పర్మిషన్ లేదు. గుడంతా తీసుకోవచ్చు కానీ స్వామివారిని తీయడానికి మాత్రం పర్మిషన్ లేదు. సో ఇది మెయిన్ గర్భగుడికి ఎంట్రన్స్. ఇక్కడ వచ్చేసరికి మనకి లక్ష్మీనారాయణులు కనపడతారు. అండ్ పక్కన వచ్చేసి ఇక్కడ ఇవి చూసారా, ఈ వీటిల్లో పక్కన ఒకటి బాడీ వచ్చేసి జంతువుల్లో బాడీ వచ్చేసి వరాహం, కాళ్ళు వచ్చేసి సింహం, అలాగే నోరు వచ్చేసి మొసలి, తొండం వచ్చేసి ఏనుగు, కళ్ళు వచ్చేసి చేప, అండ్ తోక వచ్చేపాటికి నెమలి. 7 జంతువులు కలిసి ఉండే జంతువు అంటండి ఇది. మోహిని అవతారంలో ఇంత అందంగా ఉండే స్త్రీ రూపంలో ఉంటాడండి విష్ణుమూర్తి. మోహిని అవతారం భస్మాసుని చంపినప్పుడు జగన్మోహిని రూపమే. కింద గరుడ వాహనం ఉంది, పవిత్రం ఉంది. జంజాతి స్త్రీ జాతిలో 4 జాతులు: హస్తిని, చిత్తిని, శంకిని, పద్మిని. ఇక్కడ పద్మిని లక్షణం. అందంగా ఉండే అమ్మాయికి ఈ దేహం ఎంత ఉంటుంది. దీనిలో 7వ భాగం ముఖం ఉండాలి. 1/7 ఆఫ్ ద బాడీ. ముఖానికి అందం అంటే ముక్కు నసలు దగ్గర సమంగానే ఉండాలి. చంద్రముఖి, కన్నులు చాపమాది ఉండాలి. మీనాక్షి, ఐబ్రోస్ చూడండి ఎంత మంచి చెక్కినాడు. ఫ్లెక్సిబుల్ బాడీ, డాన్సర్స్కి నడవం సన్నగుండాల. సింహకటి అని చెప్తారు. పాదాలు పద్మ పాదాలు, మధ్యలో సందు ఉండాల. కాళ్ళలో 2 వేలు బొట్టు నరికినా పొడుగా ఉండాలి. ఆడవాడికి 2 వేలు పొడుగు ఉంటే అధికారం ఎక్కువ ఉంటుంది, కమాండింగ్ నేచర్. ఇక్కడ కూడా సండు పెట్టినారు. ఇన్సిడ్ క్యావిటీ త్రూ కనపడుతుంది. చెక్కనప్పుడు ఏదో తప్పు చేస్తే మొత్తం 100 మంది నుంచి ప్రారంభించేది. మోర్ ఇంట్రికేట్ కార్వింగ్, మోర్ పేషెన్స్ అవసరం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, సృష్టి, స్థితి, లయ. స్తంభం, విగ్రహం, లతలు, ఒక రాజు చెక్కినారు. ముందు
తామర పుష్పలాగా ఇష్టమంటుంది. ఇదని ఒక్కొక్క కోణాలు కిందతో పైనతో వర్షంలా ఉంటుంది. సిమెట్రీ అలైన్మెంట్ ఇస్ సో పర్ఫెక్ట్. సిమెట్రీ ఇస్ మెయింటైన్. మ్యాక్సిమం 64 ఇంచెస్ ఉంది చక్రం లాగా. దీనిలో 32 కోణాలు గొడవ మాదిగా గొడవ నక్షత్రం మాదిగా ఉంది. వజ్రం డైమండ్ షేప్. 2 పిల్లర్స్ ఆర్ ఐడెంటికల్. ఇది ఒక పవిత్రమైన స్తంభం. దగ్గరండి. ఇది మొత్తం బయట లోపల ఏమేమి శిల్పాలు ఉంటాయి, అన్ని దేవుని విగ్రహాలు, పురాణ కథలు మొత్తం గుడిలో ఉండేదని చిన్న చిన్నగా చెప్తున్నారు. టోటల్గా టెంపుల్ ఇండెక్స్ ఉంటుంది. పైన నాట్య శిల్పాలు ఉంది, విష్ణుమూర్తులు ఉన్నారు, నరసింహస్వామి అవతారం, శివుని విగ్రహాలు, బ్రహ్మదేవుడు, మహాభారత రామాయణ కథలు మొత్తం చిన్న చిన్నగా ఒక మినియేచర్ ఆఫ్ ద హోల్ టెంపుల్ ఇండెక్స్ లాంటిది. ఇది చెక్కిన శిల్పి నేను ఒక ప్లేస్ బ్లాంక్లో పెట్టినాను. తిరుగుతున్నా ఇక్కడ మన కింద బాల్ బేరింగ్ చేసింది. ఇక్కడ నుంచి ఇంతవరకు మధ్య భాగం తిరిగి ఇట్ వాజ్ రివాల్వింగ్ అని తిరుగుతుండ. ఇప్పుడు తిరగడం లేదు, బంద్ అయింది. పైన గుడికి శిఖరం ఉండింది, ఆ శిఖరం పాడైంది. అప్పుడు దూరాలు విరిగి బరువు దీనిపైన వచ్చేసాం. అప్పటి ఇంకా ఇది స్టాప్ అయింది. బిఫోర్ 16th century పీపుల్ యూస్ టు టర్న్ దిస్ పిల్లర్. యాజ్ పర్ ద ఆర్కియలాజికల్ రిపోర్ట్ ఇట్ వాజ్ రివాల్వింగ్. ఇక్కడ చెక్కిన శిల్పి దీనిలో ఒక ప్లేస్ బ్లాంక్గా పెట్టినారు. ఇక్కడ చెక్కి దీన్ని ఖాళీగా పెట్టినారు. ఇప్పుడు కళకి అంతిమ లేదు, విజ్ఞానికి అంతిమ లేదు. అంటే నేనే గొప్పవాడు కాదు, నా మించినోడు ముందు రావచ్చు. He left the place deliberately blank. There is no end for art. Art is endless. Knowledge is endless. You can feel the depth in it. 3-dimensional effects. Single stone color. Single stone. Go. ఈ రాయి కూడా భూమితో తీస్తే ముందు మెత్తగా ఉంటుంది, వర్షానికి వచ్చిన గట్టయితుంది. డొరైటిక్ సిస్ట్ వెరైటీ. మెటమార్ఫోసిస్ రాక్, హార్డర్ దెన్ సాఫ్ట్ స్టోన్ బట్ లెస్ హార్డర్ దెన్ గ్రానైట్. ఈ రావణాసుడు, పుష్పక విమానం, జటాయు పక్షి చంపేది, జటాయు సంహారం. ఇక్కడ మారీచుడు జింక రూపంలో జింక మారీచ, రాముడు ఈజ్ ఫాలోయింగ్ హిమ్ జింక. ఇక్కడ మారీచ తపస్సులో కూర్చొని ఉన్నాడు. ఇక్కడ ఇది పంచవటి ఆశ్రమంలో సీతాదేవి రాముని అడిగేది ఈ జింక కావాలి. ఇది రామాయణ కథ. అండ్ ఇది ఇప్పుడు ఈ బ్లాక్ కనిపిస్తుంది చూసారా, ఇదేంటంటే మన మెయిన్ గుడికి శాంపుల్ అంటండి. మన జక్కన్న గారు ఇప్పుడు జనరల్గా ఆర్కిటెక్ట్స్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసే ముందు శాంపుల్ అయితే ధర్మకోల్తోనో వుడ్తోనో శాంపుల్గా తయారు చేసుకుంటారు చూసారా, అలాగా జక్కన్న గారు ఇట్లా చేశారంట. చిన్నగా మెయిన్ గుడికి శాంపుల్గా కట్టారంట. సో ఇక్కడే ఆయన విగ్రహం తయారు చేసేటప్పుడే దాంట్లో డిఫెక్ట్ వచ్చేపాటికి ఆయన చెయ్యి అనేది నరుక్కోవటం, కానీ మళ్ళీ దేవుడు ఆయనకి తిరిగి చెయ్యి ఇవ్వడం అనేది అన్నీ ఇక్కడే జరిగినాయి అంటండి. సో తప్పలేదండి, ఇంత అద్భుతమైన శిల్పకళని చేసే ఆయనకు కాకపోతే ఇంకెవరికి ఇస్తారు ఆ దేవుడు చెయ్యి తిరిగి, చెప్పండి. అసలు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ అండి, మెడలో వేసుకునే పూసల డీటెయిల్తో సహా, కాళ్ళలో ఉన్న మడతలతో సహా, జుట్టు వెంట్రుకలతో సహా అసలు ప్రతిదీ ఎంత డీటెయిల్డ్గా చెక్కారంటే మాటల్లో అనేది అది కళ్ళతో చూస్తేనే అర్థమవుతుంది. ఇంకా వీడియోలో మనకి క్లారిటీగా లేదు, అసలు డైరెక్ట్గా కళ్ళతో చూస్తుంటే అసలు 2 కళ్ళు సరిపోవు
చూడ్డానికి. Part of the temple. Today you can see the god and goddesses, mythological stories, no answers from here. Shiva, Parvati unnaru, Vishnu, Lakshmi, Narayana, గరుడవాహనం. ఆ మెడల హారాలు, కిరీటాలు, నగాలు, ఆ చక్రం చూడండి ఎంత గొప్పతనం. ఇంట్రికెట్ కాదు. శివ డివోటీ పర్వతం ఎత్తి ఆయన శివ పార్వతి నంది కూర్చున్నాడు. వామనుడు బలిచక్రవర్తిని దానం అడుగుతున్నాడు. 3 స్టెప్ అడుగుతారు. శుక్రాచార్యులు కోపించుకుని వెళ్ళిపోతున్నారు. కాళీ ముఖంతో భయానికి కాళీ మహాకాళి దేహం చూస్తే ఎముకల ఈశ్వరుడు జలదాసుని చంపిన అంటుంటాడు. దీనిలో సగం విష్ణు, సగం శివుడు. హరిహర విష్ణు వాహన, గరుడ ఈశ్వర వాహన అన్ని కూడా. లక్ష్మీ నారాయణ కింద గరుడ వాహనం. ఆ లతల మధ్యలో కృష్ణుడు చిన్న అబ్బాయి బాలకృష్ణుడు బర్రాకి మీద పడుకుని కాలువేలు నోట్లోపల పెట్టి వేలు చెప్తున్నాం. వటపత్ర షాయి కృష్ణ ఆకు మీద పడుకుని ఇక్కడండి. ఇంతమంది బాల్కనీ చేస్తారు అలాగే మోడర్న్ ఇంజనీరింగ్ గ్యాలరీ బాల్కనీ. ఈ పైన చూడండి ప్రొజెక్షన్స్ ఎంత మంది చెప్పినాడు. ఇది చూడండి నట్ బోల్ట్, రివీట్, వాషరు, ఫ్రేము హెక్సాగనల్ షేప్లో ఉంది. ఈ 2 వేరే వేరే రాయిలు. ఈ రాయికి మధ్యలో ఇంకొక రాయి ఉంది. పైన చూడండి, ముందు చూడండి ఇక్కడ యూ కెన్ సీ హౌ దే ఆర్ అసెంబల్డ్. డఫ్ ఇది సార్ ఇక్కడ పైన డఫ్టైల్ జాయింట్స్, కార్పెంటరీ వర్క్ లాగా. ఓకే, ఒక రాయికి ఇంకో రాయిని అతికి చూడండి. దట్ ఇది మధ్యలో ఇంకొక రాయి ఉంది, దాని లోపల నుంచి అతికిస్తున్నారు. ಹೋಗಿದೆ ಸರ್ ಎಲ್ಲ ಮಳೆ ಗಾಳಿ ವಾತಾವರಣ ಬಿಸಿಲಿನ ತಾಪ ಇದೆಲ್ಲ ರಿಪ್ಲೇಸ್ಮೆಂಟ್ ಇದೆ. ಇಮಿಟೇಷನ್ ಆ ಕಡೆ ಕಲ್ಲಿಂದ ನೋಡಿಕೊಂಡು ಕಾಂಕ್ರೀಟಲ್ಲಿ ಮಾಡಿದ್ದಾರೆ. ಇದೆಲ್ಲ ಒರಿಜಿನಲ್ ಲಾಕ್ಗಳಿದೆ, ಕಲ್ಲಿಂದ ಲಾಕ್. ಕೆಲವೊಂದು ಮೈಸೂರು ಒಡೆಯ ಕಾಲದಲ್ಲಿ ಇರ್ತದೆ, ಕೆಲವು ರಿಪ್ಲೇಸ್ಮೆಂಟ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಬಟ್ ಆರ್ಕಿಯಾಲಜಿಕಲ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ತಗೊಂಡ್ಮೇಲೆ ಯಾವುದಕ್ಕೂ ಅಲೋ ಮಾಡೋದು. ವಾಸುದೇವ ಸಣ್ಣ ಪುಟ್ಟ ಡ್ಯಾಮೇಜ್ ಇದೆಲ್ಲ ಪ್ರಶ್ನೆ ಮಾಡಿದ್ದಾರೆ. ದೊಡ್ಡ ದೊಡ್ಡ ವಿಗ್ರಹಗಳು ಯಾವುದನ್ನು ರಿಪ್ಲೇಸ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಇನ್ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿದೆ, ಹೊಸದಾಗಿ ಇದು ಹೊಸದಾಗಿ ಮಾಡಬೇಕು. మంచిగా అదని ఓల్డే ఆ పైన మధ్యలో ఉంటుంది. అవును, ఇక్కడ చేతిలో వినాయకుడు 8 హ్యాండ్స్ అయితే కింద ఎలుక పైన నాట్యం చేస్తున్నాడు. ఇప్పుడు విద్యార్థులు పిల్లలు వచ్చి పూజ చేస్తారు. వినాయకునికి భక్తి ఎప్పుడంటే పరీక్షలకు ముందు ఎక్కువ, మార్చ్ సెప్టెంబర్ వచ్చేసి సీజన్గా. ఇక్కడ చూడండి నరసింహుడు హిరణ్యకశిపుని ఎలాగే చంపుతాడు. ఆ కడుపుని ఇదే చంపేసి పేగులు బయట తీసి మెడలో హారం లాగేసుకుంటున్నాడు. 4 చూడండి ఎలాగుంది. కోపానికి కన్నులగుడ్డు కూడా బయట వచ్చేసాడు. కాళ్ళు చంపుతుంటే చేతు గోళ్ళు లోపల గుచ్చుకొని ఉంది. ఉగ్ర నరసింహ వరహ అవతారం పంది రూపం. బ్రహ్మదేవుడు అక్కిరటమైన గంట ఉంది. గంటకి గొలుసు నిజమైన గొలుసులాగా. అమ్మూల చాముండి మహిషాసుర మర్దిని. ఇది దక్షుడు మేకముఖం ఉంది, దక్ష ప్రజాపతి. ఆదిశక్తి చేతుల ఆయుధాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఈ హొయసల ఆర్కిటెక్చర్ ఏదైనా చూడండి, కింద పీఠం నక్షత్రం మాదిగా స్టార్ షేప్లో. ఈ కోణాలు ఏముంది, ఈ కోణాలు గుడి చేతిలో చేరుకొని ఉంటుంది. కింద ఎలాగుంటుంది, పైన కూడా అదేలాగా నక్షత్రం కంటిన్యూషన్. టెంపుల్ స్టార్ షేప్లో ఉంటుంది. టెంపుల్ స్టార్ షేప్లో కట్టితే ఈ పక్కన పనిచేసి ఆ పక్కన పనిచేస్తే కొద్ది జాగాలో ఎక్కువ శిల్పాలు వస్తుంది వాడికి. దే కెన్ అకామిడేట్ మోర్ కార్వింగ్ ఇన్ ఎ లిమిటెడ్ ప్లేస్. విల్ ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఏరియా. కుదురుతుంది ఎక్కువ స్థలావు కాదు. ఆర్కిటెక్చర్ వస్తాయి. ఈ కాలభైరవుడు పుర్రెలు హారమలాగా, బ్రహ్మ కపాల, శివ గణాలు ఉన్నారు, భూత గణాలు, ఎముకలాగా. ఇది నాగాభరణ. ఇక్కడ నాగరాజ, నాగరాణి. ఈశ్వరుడు గజాసుని చంపి నాట్యం చేస్తాడు. దీనికి చర్మాన్ని కప్పుకుంటాడు. శివునికి పేరుంది గజచర్మాంబరధారి. ఆయుధాలు కూడా ఎక్కువ ఉంటుంది. ఓ ఎలిఫెంట్ స్కిన్ని ఇట్లా వేసుకునేది. సూర్యనారాయణ గతంలో 7 గుర్రాలు ఉన్నాయి.
సూర్యనారాయణ 7 గుర్రాలు అర్థం ఉంటుంది. 7 రంగు కలిపి ఒక రంగు అయింది. 7 దినాలు చేరి ఒక వారం అయింది. 7 హార్సెస్ రిప్రజెంట్ 7 కలర్స్. 7 days in a week. బాగా చూసినానికి ఒక రథం అలాగే తేరు మాదిరిగా. ఇక్కడ లోపల విష్ణుమూర్తి శ్రీధరుడు. ఏనుగును శక్తికి సంకేతం. సింహం కీర్తి, కరేజ్. వేగంలో పాల ప్రాణులు గుర్రాలు. శక్తి, కీర్తి, వేగం అనేది గుడికి ఒక ఫౌండేషన్ లాగా ఉంటుంది. స్ట్రెంగ్త్, కరేజ్ అండ్ స్పీడ్ లైక్ ఎ ఫౌండేషన్ ఫర్ ద టెంపుల్. ఇది 2 లక్ష్మీ ఆలయం, శ్రీదేవి, భూదేవి. ఇది కళ్యాణ మంటపం. ఇది వీరనారాయణ స్వామి. దీని తర్వాత ఏంటి లేటర్ అడిషన్. శ్రీదేవి, భూదేవి. పొజిషన్ చేతికి మారినప్పుడు పేర్లు కూడా మారుతుంది. ఇక్కడ చూడండి, పైన చక్రం ఉంది. చక్ర, శంఖ, గదా, పద్మ. గదా, పద్మ, చక్ర, శంకు. అది గోస్ ఆన్ ఇంటర్చేంజింగ్. బై దట్ ఇంటర్చేంజింగ్ యూ కెన్ డిఫరెన్షియేట్ ద నేమ్స్. దేవి సరస్వతి ధ్యానం చేస్తుంది. ఆ ముఖంలో అంత గంభీరమైన ముఖభావం, మెడిటేటింగ్ ఫేస్. ఇదే రాజున ఇక్కడ నటరాజు ఉన్నాడు. ఈశ్వరుడు అంధకాసుడిని చంపేసి నాట్యం చేస్తాడు. శివతాండవ నృత్యం. రతీదేవి అలంకారాలు చూడండి. తల కొప్పు, ముఖానికి పెద్దగుంది. మీ తెలుగు మూవీలో వాణిశ్రీ హెయిర్ స్టైల్ లాగా ఉంది. చెవుల కమ్ములు, రిబ్బన్ బో, నెక్లెసెస్, దాసీలు. కుక్కపిల్ల ఉంది దాస్ చేతిలో. దారం కూడా చెప్పి తీసుకున్నాడు. డీజే తీసుకున్నాడు. విష్ణుమూర్తికి సంబంధించిన మొత్తం అన్ని అవతారాలు, కథలు, మనం విన్న కథలన్నీ, మహాభారతం, రామాయణం, మనం విన్నవన్నీ, అన్ని అవతారాలకు సంబంధించిన కథలు ఇక్కడ శిల్పాల రూపంలో ఉన్నాయండి. ఆయన దశావతారాలు మొత్తం అన్నీ, మొత్తం కథలన్నీ ఇక్కడ శిల్పాల రూపంలో ఉన్నాయన్నమాట. చాలా క్లియర్గా మనకి డీటెయిల్డ్గా ఉన్నాయి. అది కూడా అసలు ఆ కింద ఏనుగులు ఆయన చెప్తుంటే నాకు ఎంత ఆశ్చర్యం వేసిందో. ఒక ఏనుగు తొండం ఎత్తుకుని ఉండడం ఏంటో, ఇంకొక ఏనుగు దాన్ని తొయ్యడం ఏంటో, దాని ముందేనుగు దాన్ని కోపంగా చూడడం ఏంటో, అసలు ఆ ఆలోచన శక్తికి అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇది వచ్చేసి స్వామివారిని అభిషేకం చేసిన నీళ్ళు ఇటు వస్తాయన్నమాట. అండ్ ఇక్కడ కూడా చూసారా, ప్రతి స్టెప్కి ఒక బాల్కనీ లాగా కట్టారనమాట. స్వామివారి పాదాలు ఇవి. నర్తకులు బొమ్మలున్న దగ్గర, రాణుల బొమ్మలున్న దగ్గర వాళ్ళ దాసీలకి దాసీలు, అలాగే వాళ్ళు పెంచుకునే కుక్కలు, కోతులు, వాటి బొమ్మలతో సహా ఎంత డీటెయిల్డ్గా ఇచ్చారంటే నిజంగా శిల్పకళని ఇష్టపడే వాళ్ళకి ఇది నిజంగా కన్నుల పండగ అండి. మేబీ ఇప్పటి జనరేషన్ వాళ్ళకి పెద్దగా ఎక్కకపోవచ్చు. ఏముంది సోది అనుకుంటారు. డెఫినెట్గా చాలామంది అయితే అట్లాగే అనుకుంటారు. బట్ నేను చెప్పేదైతే ఒకటే అండి, అట్లా ఆలోచించే వాళ్ళు ఒక రాయిని తీసుకుని దాన్ని ఏదో ఒక షేప్లో మౌల్డ్ చేయడానికి మీరు ట్రై చేయండి. ఆటోమేటిక్గా మీకు దీని విలువ అనేది మీకు అప్పుడు అర్థమవుతుంది. ఇట్లా చూస్తుంటే ఏముందిలే, చూసేది ఏముంది అనిపిస్తుంది. కానీ ఇట్లా చెక్కడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారనేది మీకు అప్పుడు అర్థమవుతుంది. సో ఇది వచ్చేసి గుడి గురించి సంబంధించింది. కన్నడలో రాశారు. మొత్తం అంతా కన్నడలో ఉందన్నమాట. 109 సంవత్సరాలు జక్కన్న గారు, ఆయన శిష్యులు కలిపి నిర్మించిన గుడి ఇది. అద్భుతం అండి, నిజంగా అద్భుతం. ఇది మాత్రం కరెక్ట్గా మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ శిల్పాన్ని మీరు డీటెయిల్డ్గా చూడాలి అంటే మీరు పొద్దున్నే వస్తే ఈవినింగ్ దాకా మీరు ఇక్కడే సరిపోతుంది మీకు. ప్రతి దాన్ని ఈచ్ అండ్ ఎవ్రీ ఈ శిల్పాన్ని మీరు డీటెయిల్గా చూడాలి అంటే మీకు డెఫినెట్గా ఆ టైం అయితే ఖచ్చితంగా పడుతుంది. ఇన్ఫ్యాక్ట్ మీకు ఇంకా వీడియోలో ఇక్కడ నాకు పైనుంచి ఎదురు సన్ రైజ్ పడటం వల్ల క్లారిటీ రాలేదు, అంత వీడియో అంత క్లారిటీ రాలేదు.
బట్ వాళ్ళు వేసుకునే డ్రెస్సెస్ ఏంటి, ఆ వాల్ డిజైన్ ఏంటి, అసలు మనం పేపర్లో పెయింటింగ్ వేసినా సరే అంత డీటెయిల్గా, ఈ రోజుల్లో పెయింటింగ్స్ కూడా అంత డీటెయిల్గా ఉండవండి, వేయలేరు. అట్లాంటిది ఒక రాయిని అంత అందంగా అంత పర్ఫెక్ట్గా ఆ షేప్లో మౌల్డ్ చేశారంటే నిజంగా 2 చేతులు ఎత్తి మరీ నమస్కరించాలి వాళ్ళకి మాత్రం, వాళ్ళ ఓర్పుకి సహనానికి. ఎప్పుడు దేవుడు స్వర్గానికి పోదాం, మనం పోదామని విష్ణు వైకుంఠ నారాయణ. ఇక్కడ పూర్ణమోహి ఆ తల మీద చేతి పెట్టింది అమ్మాయి. ఆ చేతి వేలు పైన నీళ్ళు పడినప్పుడు ముక్కు పైనకి వస్తుంది, ముక్కని ఇంకా స్థలం పైన వచ్చి చేతి వేలు పైన పడి కాలు వేలు పైన పడి కింద పడుతుంది. చెక్కినప్పుడు దాన్ని ఒక వరుసలో చెక్కినారు, పాయింట్స్ ఆర్ కొలీనియర్ ఒక యాంగిల్లో. ఇది నారాయణ. చెట్టి కింద పడింది. తేలకి ఇంకా ఎక్కువగా విషయం అమ్మాయి దేహంలోనే ఉంది. షీఈ్ మోర్ పాయిజనస్ దాన్ దట్ స్కార్పియన్, విషకన్య. హర్ బాడీ ఇమ్యూన్డ్ బై పాయిజన్. తయారు చేస్తుండే వాళ్ళని విషకన్యని. శత్రురాజులు వచ్చినప్పుడు విషకన్యని నంపించి చంపేస్తుంది. అదేమో ఈజీ వే టు కిల్ ఎనిమీస్. అది చీర, అది చీర పెట్టుకుని ఉంది, చీర పెట్టుకొని ఏదో ఒక పార్ట్ ఆఫ్ ద శారీ. విష్ణు పరమాత్ముడు పొట్టలో బ్రహ్మదేవుడు పుట్టినారు, కిందకి లక్ష్మీదేవి పుట్టారు, అనంత పద్మనాభం. ఈ పెద్దమ్మాయి చిన్నదానికి నాట్యం నేర్పిస్తుంది, ఈ చిన్న నాట్యం నేర్చుకుంటుంది. శకనమని జ్యోతిష్యం చెప్పి చేతిలో తామరాకిని పెట్టుకుంటుంది. ఇక్కడ పంకా నృత్యమని ఇసునకర్ర పెట్టుకుని నాట్యం చేస్తుంది. అమ్మాయి చేతిలో ఇసునకర్ర, జాపనీస్ ఫ్యాంటమ్ ట్రైనర్. ఈ స్తంభాల ముందు కొద్దిగా జంతువుల యొక్క ముసలుడు గడ్డం పైన చేతి పెట్టుకుని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. పాము ఎలకన పెట్టుకుని ఉంది, పామున ఏనుగు సుత్తేసుకుని ఉంది, ఏనుగైన సింహం పెట్టుకుంది, సింహాన్ని శార్దూలం. అక్కడ రెండు తల పక్షి, గండబేరండ పక్షి అన్ని జంతువు పెట్టుకొని పారిపోతుంది. అప్పుడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ప్రపంచంలో సృష్టిలో ఒకరు మించినోడే ఇంకొకరు ఉంటారు. కృష్ణుడు మురళిని వాయించున్నాడు, గోపికలు ఆలగించుతున్నారు. కంసనేనిగను చంపుతాడు. చాణూర ముస్తకాజతుల మల్లయుద్ధం, కంసాసుని చంపేసినాడు. భాగవత కథ. వీణాపాణి నాగవీణ ఏకనాథ గోటువాక్యం. అభిమాని నేను ఎందగాతి, నా కింద సుందరి ఎవరు లేదని అహంకారం. ఆ ముక్కలు బాగుంటుంది, ప్రౌడ్నెస్ గా. ఈజ్ ప్రౌడ్ ఆఫ్ హర్ బ్యూటీ. సెన్స్ టు బి లిటిల్ బిట్ ఆరోగెంట్. రూపగర్వి ఏమంటుంది. అమ్మాయి చేతిలో మురళి లేదు, బంగం మురళి ఊహించుకోండి. చెవుల కమ్ములు, తల కొప్పు చూడండి రాగా. ఈ కొరవంజులు వస్తారు బుడబుక్కలాగా జ్యోతిషాలు ఇతని చెప్పి డమరుగా అశ్వకేసి జుట్టు చూడండి వెనకాల పెట్టింది, పోనీటాయిల్ లాగా. ఈ పెళ్ళైన తర్వాత కాలుకి మెట్టి తొడగుతారు. ఆ చేయి కూడా కింద పెట్టింది, ఈ చేత గాజు కింద జారింది. ఆ చిన్న అమ్మాయి మెట్టి తొడగుతుంది. ఇది పౌదాంగుడి. ఈ పెళ్ళి ఇది దేవతలు రాక్షసులు పాలు సముద్రం నుంచి ఎలగడం, సాగర మంథనం, టర్నింగ్ ఆఫ్ ది మిల్క్ ఓషన్. డోలు కొట్టి కొట్టి చర్మం అరగిపోతుంది. ఆ చర్మం ఎలాగ అరుగుతుంది, అలాగే కొద్దిగా అరిగినట్టు చేసినాడు. ఇట్ వాజ్ ఇమాజిన్డ్ బై ది స్కల్ప్టర్. ఇది చేతులు తాళాలు పెట్టుకుని ఉంది, సంగీతం పాడుతుంది, ముక్కలో సంతోషం. ఆ పెద్దవాళ్ళు కూడా ఇడుతుంది. లాస్య భావ, ఫైనల్ స్టేజ్ ఇన్ భరతనాట్యం, కన్క్లూడింగ్ స్టేజ్. ఇది విష్ణువర్ధన కుమారుడు విజయ నరసింహ, వీడి కుమారుడు వీరభల్లాడ ఈ దేవాలయం కంప్లీట్ చేస్తాడు. రాజుగారు ముసలించి మనముడు కంప్లీట్ చేస్తాడు. సో ఇక్కడ చాలా శిల్పాల మధ్యలో చాలా చోట్ల కొంచెం ఎంటీగా ఉన్నాయండి, కొన్ని దగ్గర ఖాళీలు ఉన్నాయి. అదేంటి అని ఆయన అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే కొన్నేమో దొంగలించబడ్డాయంట. అంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోకముందే చాలా శిల్పాలు దొంగలించబడ్డాయంట. అండ్ దట్టు ఫారిన్ కంట్రీస్కి స్మగుల్ చేశారంట.
కానీ కొన్ని చోట్ల అయితే శిల్పులు కావాలని చెప్పి వాటిని ఖాళీగా ఉంచారంట. ఎందుకంటే జ్ఞానానికి అంతం అనేది లేదు. సో వాళ్ళకి మించిన జ్ఞానం ఉంటుంది. సో వాళ్ళకి మించి గొప్పగా శిల్పాన్ని చెక్కే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఫ్యూచర్లో వాళ్ళు చెక్కుతారు ఆ ప్లేస్ అని చెప్పేసి కావాలని ఖాళీగా ఉంచారంట. సో ఇది కూడా ధ్వజస్తంభమే కానీ పాతదండి. దీని స్పెషాలిటీ ఏంటంటే కింద దీనికి ఏమీ అటాచ్మెంట్ అనేది లేదు. జస్ట్ స్తంభాన్ని డైరెక్ట్గా అలా నుంచోపెట్టేశారు వాళ్ళు. అటాచ్మెంట్ అనేది ఏమీ లేకుండా ఊరికే అలా నుంచుని ఉంది స్తంభము. అంత పెద్ద స్తంభము కింద ఏమీ అటాచ్మెంట్ లేకుండా అలా నుంచి ఉంది. కాకపోతే ఈ దరిదాపుల్లోకి ఎవరు వెళ్ళకూడదు, అదొకటే రెస్ట్రిక్షన్ అక్కడ. సో ఇది మన జక్కన్ గారు తయారు చేసుకున్న శాంపుల్ మోడల్ టెంపుల్ అండి ఇది. సో ఇక్కడే అది విగ్రహం అనేది మన విగ్రహంలో తప్పు వచ్చిందని చెప్పేసి ఆయన చేయి నరుక్కోవడం అనేది జరిగింది. ఆ తప్పును కూడా ఆయన కొడుకే గుర్తించారంట అప్పుడు. తర్వాత మళ్ళీ దేవుడు ఆయనకి తిరిగి చేయి ఇచ్చారని చెప్తారు. వచ్చిన తర్వాతే మళ్ళీ ఈ మొత్తం దీనంతటిని కంప్లీట్ చేశారంట ఆయన. ఇది వచ్చేసి అమ్మవారి గుడి, శ్రీదేవి భూదేవి. ఇటు పక్కేమో శ్రీదేవి, అటుపక్క భూదేవి ఉన్నారు. సో ఇది భూదేవి గుడి అండి. అటు పక్కేమో శ్రీదేవి, ఇదేమో భూదేవి. సో మీరు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ చూడాలి అంటే ఖచ్చితంగా మీరు పొద్దున్న వెళ్తే సాయంత్రం పడుతుంది. ఓవరాల్గా పైన చూడడానికైనా సరే మీకు ఈజీగా 2 hours అయితే ఖచ్చితంగా పడుతుందండి ఊరికి పైన చూడటానికి. సో తులసి కోట చూసారా ఇంత పెద్దగా ఉందో, అసలు 6 అడుగుల పైన ఉంది అది ఎత్తు. వాళ్ళు చెప్తే కరెక్ట్గా తెస్తాను కదా. 5 సార్ 5 పాట పాడతాడు ఆర్యదొంದು బాగుపడేవాడు పాట. సారియా బాగులే రికార్డ్ చేస్తాను. సార్ ఆర్య ఇది ఒక్క నిమిషం సౌండ్. మేడం మీరు ప్లే பண்ணாங்க நான் 1 ట్యూన్ ప్లే பண்ணேன். ప్రాక్టీస్ సార్ నాకు ప్రాక్టీస్ ఇష్టం. చేయండి ఒకసారి. ప్లీజ్ సారీ గామ పాదాని. సో ఇలా అనుకోకుండా ముందు ప్లాన్లో లేని ఇదండి, ఈ గుడికి వెళ్ళడం అనేది ప్లాన్లో లేదు. బట్ అనుకోకుండా లక్కీగా ఫ్రెండ్స్ చెప్పడం వల్ల వెళ్ళాము.
మంచి ఎక్స్పీరియన్స్, అసలు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మేము చిక్మంగళూరు స్టార్ట్ అయిపోయాము. సో నెక్స్ట్ దీని కంటిన్యూయేషన్ నేను పార్ట్ 2లో చూపిస్తానండి. సో చూసారు కదా, వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అండ్ కొత్తగా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.